ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి మాకు ఒక మంచి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీ మాటలు వినిచుంటుండగా వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అగ్ని పరీక్ష, సువర్ణము అనగా బంగారమును దాని యొక్క రూపము మార్చబడటానికి, ఆ రూపము మార్చబడటానికి ఎక్కడ దీన్ని శుద్ధపరుస్తూ ఉన్నారంటే అగ్ని పరీక్ష ద్వారా, అగ్ని ద్వారా దాని యొక్క రూపము మార్చడానికి శుద్ధి చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఆ అగ్ని పరీక్ష ద్వారా అది ఒక వస్తువు కింద తయారు చేయబడిందో, ఒక ఆర్నమెంట్ కింద తయారు చేయబడిందో, దానికి ఉన్నటువంటి వాల్యూ ఒక ప్రత్యేకమైనది, దానికి ఉన్నటువంటి వాల్యూ ఒక ఉన్నతమైనదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది, మనందరినీ ఆకర్షించేదిగా కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు ఉన్నటువంటి రూపాన్ని అది కోల్పోయి ఒక కొత్త రూపాన్ని, అది ఒక కొత్త విలువను అది తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వస్తున్నటువంటి శ్రమను చూసి, నీకు వస్తున్నటువంటి బాధను చూసి నీకు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే అగ్ని చేత ఈ సువర్ణము ఏ విధంగా రూపాన్ని మార్చుకుంటూ ఉంటుందో, దాని విలువను పెంచుకుంటూ ఉంటుందో, నీ జీవితంలో కూడా నువ్వు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే నీకు శ్రమ అవసరము. నువ్వు ఒక ఉన్నత స్థాయికి నడిపించబడాలి అంటే నీ విశ్వాస జీవితంలో ఒక శ్రమ అవసరం. ఆ శ్రమ నీకు ఒక విలువనిస్తుంది, ఆ శ్రమ నీకు ఒక వాల్యూని ఇస్తుంది, ఆ శ్రమ నీ రూపాన్ని మారుస్తుంది, నీ పరిస్థితులు మారుస్తుంది. కాబట్టి ఈ శ్రమలు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, ఈ శోధనలు ఏంటి అని నువ్వు భయపడి కంగారు పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది తయారు చేస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము కూడా శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, శోధన గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకుని, ఆ మహానందముగా ఎంచుకుని ఆ శ్రమను భరించినట్లయితే ఆ నిప్పుల కొలిమిలో సువర్ణము నలిగిపోయినట్లుగా మనము కూడా ఆ శ్రమల ఒడిలో నలిగిపోతూ ఉంటే మనము దిగులు చెందదు. ఎందుకో తెలుసా? ఆ శ్రమ తర్వాత మనం అనుభవించేటువంటిది, మనం పొందుకున్నటువంటి విలువ చాలా గొప్పది. ప్రియ సహోదరి సహోదరుడు, శ్రమను చూసి కృంగిపోవద్దు, శ్రమను చూసి భయపడొద్దు. ఇదేంటి అని నువ్వు కంగారు పడొద్దు. కానీ ఆ శ్రమను, ఆ శోధనను మనం భరించగలిగినట్లయితే, ఆ బాధను మనం అనుభవించగలిగినట్లయితే, ఆ బాధలోంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం తట్టుకొని నిలబడినట్లయితే బంగారమునకు ఏ విధంగా ఆ రూపము మారుతూ ఉంటుందో, దాని విలువ మారుతూ ఉంటుంది, దాని వాల్యూ మారుతూ ఉంటుందో, మనము కూడా ఆ శ్రమలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటాం, ప్రత్యేకమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటాం, ప్రత్యేకమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటాం. కాబట్టి ఆ శ్రమలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు పాదాల చెంత మనం గడిపినట్లయితే ఆయన మనకు ఒక రూపాన్ని ఇస్తాడు. ఆయన ఆ రూపం ద్వారా మనం ఒక గొప్ప విలువను సంపాదించుకుంటాం. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనము ధైర్యము తెచ్చుకుని సువర్ణము వలె మనము శుద్ధంగా ఉండి, సువర్ణము వలె మన రూపాన్ని మార్చుకోవటకై మనం అంగీకరించినట్లయితే దేవుడు నీకు నాకు గొప్ప విలువనిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. సర్వాధికారి పరిశుద్ధుడా, నీకు వందనాలు. అవును ప్రభా, సువర్ణము దేవాత, నీ పరిశుద్ధుడ దేవాత అగ్ని మీద కాల్చి దాని రూపమును మార్చుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి విలువ ఒక ప్రత్యేకమైనది ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి మేము శ్రమల గుండా, శోధనల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రభా, మేము కూడా దేవ ఓర్పు కలిగి నీ చేతిలో మలచబడటానికి, అట్టి ద్వారా నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.